హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో అంగన్వాడీలో ఇచ్చేటువంటి బాలామృతం పిండితో లడ్డూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్గా బాలామృతం పిండిని పిల్లలు అస్సలు ఇష్టపడరు. ఇలా లడ్డూస్ చేసి పెట్టండి, తీయగా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. వాళ్ళకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత బాలామృతం పిండిని 2 కప్పుల వరకు వేసుకోవాలండి. ఏ కప్తో అయితే పిండిని వేసుకుంటామో మనం అదే కప్తో బెల్లం కూడా వేసుకోవాలి. తర్వాత 2 కప్పుల వరకు బాలామృతం పిండిని వేసుకొని లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి, పిండి అనేది మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి 5 నిమిషాల పాటు. ఇలా వేగుతున్నప్పుడే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. 2 కప్పుల పిండికి 1/2 కప్ అనేది సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా కలిపి బాగా వేయించుకోండి. 5 నిమిషాల తర్వాత పిండి వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పటి వరకు కూడా బాగా వేయించుకోవాలి. పిండి బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. పిండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు వరకు పాలు వేసుకోవాలండి. ఏ కప్తో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు పాలు వేసుకోవాలి. అలాగే పాలు 2-3 పొంగులు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా పాలు బాగా మరిగిన తర్వాత అందులోనే ఏ కప్తో అయితే పాలు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు బెల్లం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పిండి స్వీట్గానే ఉంటుందండి. 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడే పాలు అనేవి విరిగిపోతాయండి. ఏం భయపడద్దు. పాలు విరిగిన తర్వాత ఇది మంచి కోవాలాగా ఫామ్ అవుతుంది. ఈ లడ్డూస్కి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇలా విరిగిపోతే పాలు విరిగిపోయాయని మీరు ఏం భయపడిన అవసరం లేదండి. ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు మాత్రమే బాగా కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత చూడండి, ఇంకా కాస్త ఎక్కువ విరిగిపోయి కోవాలాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పిండిని కూడా వేసేసుకోవాలి. పిండిని వేసేసి బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం కూడా జరగాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. కరిగిన తర్వాత ఈ పిండి వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా మాడిపోతుంది. లడ్డూస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత మనకి ఇందులో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలా రిలీజ్ అయిపోయిన తర్వాత ప్యాన్ నుంచి పిండి అనేది సపరేట్ అయిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలానే ప్యాన్లో ఉంచేస్తే పిండి అనేది అడుగంటిపోతుంది ఆ వేడికి. ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి. లడ్డూస్ చేసుకోవడానికి బాగా చేతులు కాలిపోతాయండి ఇంత వేడి మీద చేసుకుంటే. ఒక 10 మినిట్స్ చల్లారి పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూస్ అనేవి చేసేసుకోవచ్చు. పిండి మొత్తం కూడా ఇదే విధంగా లడ్డూస్ అనేవి చేసుకోవాలి. ఇవి ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి, అస్సలు పాడవవు. ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే ఒక 1 వీక్ పాటు హ్యాపీగా తినచ్చండి. రోజుకొక లడ్డు ఇచ్చినా సరే పిల్లలకు చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.